ఇటు చూడండి అసలు ₹1,00,00,000 దొరికినంత. దానివల్ల జరిగిన మిస్టేక్ ఏంటంటే పాలకూర ఇంత హెల్దీగా మామయ్య గారి తోట చూపించినాక నా తోట చూపిస్తుంటే నాకే చీ అనిపిస్తుంది అనమాట. ఇలాంటప్పుడు ఎవరైనా హెల్ప్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇలా సెట్ చేశాను దీనికి. హోప్ఫుల్లీ పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మనకి మొదటిసారిగా కాసిన స్టార్ ఫ్రూట్ ఇది హార్వెస్ట్ చేద్దామండి. స్పెషల్ హార్వెస్ట్ అని చెప్పచ్చు. అసలు ఒకసారి ఇటు రండి, దగ్గరికి వచ్చి చూడండి. నాకే కాదు మీకు కూడా చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది. ఈ బేరం మొక్క పాపం దీనికి ఎక్కుదామని ట్రై చేస్తుంది. నెమ్మదిగా దాన్ని తీద్దాము. ఇటు చూడండి, అసలు ఇటు చూడండి, అసలు తెలుస్తున్నాయా ఆ గుత్తులు? చూసారా ఇలా ఉన్నాయన్నమాట. పాపం చెట్టు బరువు మొయ్యలేకపోతుందండి. ఇట్లా చూసారా వంగిపోయింది. వీటికి ఇంకా వాస్తవానికి ఇంకా కొంచెం ఉంచాలేమో కానీ కోసేస్తున్నాను, చెట్టు పాడైపోయేటట్టుంది. దీన్ని బట్టి నాకేమర్థమైందంటే మనం కకుర్తిగా కాపు వచ్చింది కదా అని చెప్పి అన్నీ ఉంచకూడదు అనిపించింది అనమాట. కొంచెం మొక్కని స్టేబుల్ అవనివ్వాలి, అప్పుడే మనం కాయనివ్వాలనిపించింది. ఇప్పుడు ఎలా అయితే మనకి వయసు రాకుండా ఆడపిల్లలకి పెళ్లి చేయొద్దు అని చెప్తారు చూసారా, సేమ్ అనిపించింది నాకు. పాపం అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు దాన్ని అయితే హార్వెస్ట్ చేద్దాం. దానికంటే ముందుగా చేసేద్దాంలేండి ముందు అదే. అసలు ఇవాళ మీకు ఒకటి చూపిస్తా వీడియోలో, మిస్ అవ్వకండి. ఇదిగోండి చక్కగా అయ్యా పట్టుకుంటేనే రాలిపోతున్నాయి ఇవి. అంటే మనం కరెక్ట్ టైంకే కోసేస్తున్నట్టు. కాకపోతే ఇంకొంచెం గోల్డ్ కలర్లో అవుతాయి అనిపిస్తుందండి నాకు. ఇదిగోండి ఈ కలర్కి రావాలి, అప్పుడే కోసుకుంటే బాగుంటాయి. ఇవి స్వీట్వి, మొన్న కోసాను కదా, భలే ఉన్నాయిలే స్వీట్వి. అబ్బా చేతుల్లో చూసారా, ఇక్కడ గ్రీన్ కలర్లో పెట్టి చూపిస్తా చూడండి. ఇది మనకి చిన్న మొక్కకి ఇన్ని కాయలు కాస్తేనే ఎంత సంతోషంగా ఉందండి. అదే కనుక భూమిలో పెడితే ఇంకా అసలు బీభత్సంగా కాస్తాయేమో కదా. ఇవన్నీ ఉసిరి మొక్కకి చెందిన జాతికి చెందిన మొక్కలేనండి. ఇవైనా బిలాంబి ఉసిరైనా ఇంకా మనకి మామూలు ఉసిరైనా ఇవన్నీ ఒకటే ఫ్యామిలీకి చెందిన మొక్కలు. సంవత్సరం అంతా ఎదురు చూసిన ఇది ఒక్క రోజులోనే అయిపోద్ది. ఇక్కడ ఒక కాయ ఉంది కానీ ఉంచుదాంలేండి, ఒకటే ఉంది పెద్ద కొమ్మకి. 4 రోజులు ఆగి దాన్ని కొంచెం పడ్డనిచ్చి కోద్దాం. ఇవ్వండి ఇక్కడ ఒక 2 ఉన్నాయి, ఇవి ఉంచుదాము. అసలు వీటి పూర్తిగా పండినాక ఎట్లా ఉంటుందో అనేది కూడా తెలియాలి కదా మనకి. ఇదిగోండి ఇది మనకు గనక లాటరీలో ₹1,00,00,000 దొరికినంత సంతోషంగా ఉంటుంది ఇదైతే మాత్రం. నిజంగా నాకు తెలిసి మిద్దె తోట అనే కాదు, గార్డెనింగ్ చేసేవాళ్ళు ఎవరైనా, మొక్కలు పెంచే వాళ్ళకి ఎవరికైనా కానీ ఇదే ఫీలింగ్ ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. ఇవాళ పొద్దున్నే మీకు చెప్పకుండా చేసిన పని అండి ఇది. హార్వెస్ట్ చేసాము. అయితే ఇది నేను ఒక్కదాన్ని చేయలేక దీన్ని తంటాలు పడి కొన్ని పనులు మనం చేసిన తర్వాతే నేర్చుకుంటామండి ఏవైనా. ఎందుకంటే ఇందులో పెట్టాను కదా లాస్ట్ టైము పసుపు, ఇందులో మన మామిడి అల్లం పెట్టామన్నమాట. కొన్ని సార్లు ఏంటంటే అండి, నేను ఇంత తోట పని చేస్తూ కూడా ఏదో ధ్యాసలో నాకేదో పెద్ద గుర్తుండిపోద్ది అన్నట్టుగా చేసేస్తూ ఉంటాను. ప్రతిసారి అనుకుంటా మిస్టేక్ జరిగినప్పుడు మార్కింగ్ పెట్టుకోవాలి, లేదంటే ఒక బుక్ పెట్టుకొని రాసుకోవాలి, ఈ తొట్లో ఇది ఉంది అన్నది. అంటే ఇలాంటివి పెట్టినప్పుడు రాసుకోవాలి అని అనుకుంటాను, అది ఆచరణలో పెట్టను అనమాట. సో దానివల్ల జరిగిన మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అల్లం కానీ పసుపు కానీ ఏదైతే కుండి మనము ఈజీగా దాన్ని బార్లింగ్ చేసుకుని హార్వెస్ట్ చేయగలుగుతామో అలాంటి దాంట్లోనే పెట్టుకోవాలి. లేదు అంటే ఇంకొకటి రెండోది మట్టి బాగా లూజ్గా ఉన్న దాంట్లో పెట్టుకోవాలి. ఈ తొట్లో నేను ఇది పెట్టానండి అల్లము. కాకపోతే ఇక్కడ చిన్న చిక్కు ఏమొచ్చి పడిందంటే, ఇది పూర్తిగా రెడీ అయిపోయింది మాకు. అంటే ఆకులు కూడా ఎండిపోయిన తర్వాతే తీసాము. దుంపలన్నీ కూడా మంచిగా ఊరినాయి, ఈ తొట్లో వచ్చినాయి అన్నమాట ఇవన్నీ. కాకపోతే చిక్కేం వచ్చి పడిందంటే, ఇది
పసుపులో ఇది ఏం వెరైటీ అనేది రాసుకోలే. నాకు సిటీజీ వాళ్ళు అప్పుడు కొన్ని రకాల పసుపులు ఇచ్చారనమాట. ఇది ఏం పసుపు అనేది రాసుకోలే. దీనిలో ఏయో మొత్తానికి 3 రకాలు. ఇప్పుడు ఇది పెడతాను వాళ్ళకి, సిటీజీ మెంబర్స్కి 2-3 పెడతాను. దీని పేరు ఏమన్నా చెప్తారేమో, చెప్తే నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఇదిగోండి ఇలా ఉంది. లోపలైతే వైట్ టర్మరిక్ అని ఉంటుంది చూసారా, అదేదో కొరికమెన్ లెవెల్ ఎక్కువ ఉంటుందని చెప్పి ఏదో సంథింగ్ ఇచ్చారు. నాకైతే అస్సలు గుర్తు రావట్లేదు. దీని గురించి మీరు ఎవరికైనా తెలిస్తే మాత్రం చెప్పండి కామెంట్స్. చాలామంది చదువుకుంటారు కనుక హెల్ప్ అవుతుంది. మొత్తానికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇంకెప్పుడు పసుపుని ఇలాంటి పెద్ద తొట్టుల్లో పెట్టద్దు. మనం ఈజీగా ఆ తొట్టిని దీన్ని పెద్ద ఫీట్లు చేయాల్సి వచ్చిందనమాట. మాకు దుంపలు లోపలికి వెళ్ళిపోయి తవ్వడానికి గట్టిగా ఫోర్స్ చేస్తేనేమో ఇది ఇరిగిపోయేటట్టు అనిపిస్తుంది. అదే తొట్టి అనుకోండి బార్లు ఇచ్చేస్తాం. అది ఇవాళ చేసిన ఘనకార్యం. ఇది తీసేసినాక దీనిలోకి కొంచెం వర్మి కంపోస్ట్ వేసేసి వదిలేసాము నీళ్ళు పెట్టి. 2-3 రోజులు ఆగి ఇందులో ఏదైనా మొక్కలు చూసి పెట్టాలి. అదనమాట సంగతి. ఇంకేం చూపించాలి, చూసారా ఇది మా సునీత చేసిన ఘనకార్యం. ఇవన్నీ చక్క టమాటా మొక్కల్లో గ్యాపుల్లో నన్ను చూసి బాగా తోట పని నేర్చుకుంటుంది. ఇదిగోండి చక్కగా వీటిల్లో ఎప్పటికప్పుడు ఇదంతా తనే వేసేస్తుంది అనమాట. కొత్తిమీర ఇప్పుడు మన మిద్దె తోటలో చూసే కొత్తిమీర అంతా మా సునీత వేసిందేనండి. ఇది ఇంతకుముందు చూపించా కదా, కొంచెం హార్వెస్ట్ చేసుకుందాం. వెళ్ళే ముందు లాస్ట్లో చేద్దాము. ఏంటి మేడం అసలు ఒంట్లో బాగున్నట్లేదు? నా అవతారం చూస్తే అందరికీ తెలుస్తుంది. అది 2 డేస్ నుంచి ఫీవర్ అండి. కాస్త జలుబు వచ్చిందో లేదో, ఫీవర్ వచ్చిందో లేదో, మా సునీత అయితే మేడం అయ్యయ్యో జ్వరాలు వస్తున్నాయి అంటే, మేడం జాగ్రత్త మేడం అని చెప్పి ఇదొక టెన్షన్ అయిపోయింది కొత్తగా. అట్లా ఏం లేదులేండి, తగ్గింది, కొంచెం బాగానే ఉంది. తగ్గింది, ఇవాళే కొంచెం బెటర్గా ఉంది. కానీ జలుబు ఒక 4 రోజులు జ్వరం వచ్చిన దానికంటే ఎక్కువ పిండేస్తుంది జలుబు కదా. నిజంగా బాగా బిజీగా ఉన్న వాళ్ళని చూసి ఎక్కువ మోటివేట్ అయిపోతాం, మనం కూడా ఇలా ఉండాలి లైఫ్లో అని. మీ బిజీని చూసి కొంచెం మీ గురించి అయితే ఫస్ట్ మీరు ఆలోచించుకోండి, కొంచెం కేర్ తీసుకోండి హెల్త్ గురించి. చాలా మంది మన వాళ్ళు కూడా చెప్తున్నారు. తప్పకుండా అండి, తప్పకుండా. నీకు కూడా అంటే నీకేమనిపిస్తుంది చూసి, అమ్మో ఇట్లా అసలు ఉండకూడదు, మన గురించి మనం చూసుకోవాలనిపిస్తుందా? కొంచెం ఖచ్చితంగా అది మాత్రం వీడియో ముఖంగా మీ అందరికీ చెప్తున్నానండి. తొందరలోనే నాలో ఇంకొక సునీతని చూస్తారు, అంటే కేర్ తీసుకుంటున్న సునీతని చూస్తారు తప్పకుండా. ఏం లేదండి, బాగా ట్రావెలింగ్ అయిపోతుంది కదా. మామయ్య గారి తోట చూపించినాక నా తోట చూపిస్తుంటే నాకే అనిపిస్తుంది అనమాట. బాగా చేసుకోవాలనిపిస్తుంది. ఇంకా అట్లా అనిపించాలనే అవి చూపించేదండి. పెద్దవాళ్ళు అయ్యి ఉండి వాళ్ళ తోటలు అంత చక్కగా చేపించుకుంటుంటే మనకు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుందని. ఇవ్వండి ఇవి ముళ్ళొంకాయ, ఇది చూసారా, ఇదేదో చాలా బాగుంటుందని పెట్టింది మా సునీత. ఊరి నుంచి తీసుకొచ్చి గింజలో నారు పోసి పెట్టిందనమాట. నేలలో పెట్టండి అంది, కానీ ఎక్కడ ఖాళీ ఉంది మన కింద నేలలో. ఇగోండి 2 కాయలు. వీటికి ఈ పైన ముచ్చుకలకి వీటికి కూడా ముళ్ళు ఉన్నాయి, గుచ్చుకునే ముళ్ళే ఉన్నాయండి. ఇందులో అండి మనకి తోటకూర మొలిసింది చాలానే. అయితే అక్కడొక మొక్క ఉంచుతూ మిగిలినేమో తీసేస్తున్నాను. కింద చిన్న మొక్కలు ఉన్నాయి, మళ్ళీ అవి పెరగాలంటే ఇవి మొత్తం వేర్లతో సహా తీస్తే పెరుగుతాయి మనకి. కొంచెం దూరంగా ఉన్నాయి అయితే కట్ చేస్తే మళ్ళీ వస్తాయి కనుక కట్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇంకా అవి చూసుకుని హార్వెస్ట్ చేసుకోవాలండి. కొత్తగా పెంచుకున్న వాళ్ళ కోసమే ఇవన్నీ కూడా. పాత వాళ్ళకైతే ఇవన్నీ మీకు తెలుసు అనుకోండి. మట్టి ఇలా ఉండాలి, ఇందులో ఉంది చూసారా, ఈ టైప్లో ఉండాలి చక్కగా. అసలు ఎంత బాగుందో. ఇదిగోండి ఇక్కడ ఒక్క ఇది ఉంది చూసారా, పాలకూర మొక్క. 4 రోజులు పోయిన తర్వాత చూస్తే ఇంక ఇదే జంబో పాలకూర అయిపోద్ది, ఒకటే ఉంది కనుక. ఇంకా మనకి వీటిల్లో బాగా తోటకూర వచ్చింది కదండి. ఇవేంటంటే తీయట్లేదు, ఎందుకంటే ఇప్పుడు నాకు ఈ చిన్న కుండీల్లో పెట్టడానికి కూడా ఏమి లేవు. ఇవే మళ్ళీ చిగురు వస్తుందిలే అన్నట్టుగా ఇలా కట్ చేసేస్తున్నాను. కింద వాటికి కూడా ఇదిగోండి ఆ చిన్న మొక్కలు పెరుగుతాయి లోపల. అప్పుడు అవి కట్ చేసుకుంటే మళ్ళీ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అట్లా
మొత్తం తీసేస్తున్నానండి. ఇదిగోండి ఈ సెక్షన్ ఉంది కదా, ఈ టమాటా మొక్కలు ఏం పెట్టినాయి ఏవి అంటే నారు పెట్టినాయే, మొలిచినవి అని చాలా తీసేస్తున్నాం కదా, అలా కాదు మనం పెట్టినయే. దీనికి ఇప్పుడు టైం సరిపోతే కనుక కట్టడానికి దీనికి వేరే టైప్లో చేద్దాం అనుకుంటున్నా. టైం సరిపోతే చేస్తాను, చూద్దరు కానీ. ఇదైతే ఇప్పుడు మొత్తం హార్వెస్ట్ చేసేస్తున్నానండి. ఇదిగోండి తోటకూర, ఇది ఇప్పుడు దాకా చక్కగా ఉంది, చుట్టూతో తోటకూర దాన్ని నిలబెట్టింది. ఇప్పుడు ఎటు పడిపోతున్నాయి. ఇందాకే కదా మనం అనుకున్నాం అక్కడ ఆ తొట్టులో ఏదన్నా చూసి పెడతానండి అని మనం అనుకుంటాం. ఇక్కడ వంగ మొక్కలు దొరికినాయి, ఇవి పెట్టేసేద్దాము. నారు ఎట్టా వచ్చిందో మరి. 3 మొక్కలు, ఇందాక 2 అక్కడ పెట్టాను, ఇది ఒకటి 3. ముందైతే ఒక తాడు తీసుకుని టబ్కి చుట్టూతా మొత్తం ఇలా రౌండ్ తీసుకుని దీన్ని కట్టేశానండి. దీని నుంచి 4 వైపులు, అంటే ఇప్పుడు మనం కర్రలు పాతే కంటే 4 వైపుల నుంచి 4 తాళ్ళు దీని నుంచి ఇలా తీసుకుని చేద్దామని అనుకుంటున్నా. చూడాలి అవుట్పుట్ ఎట్లా వస్తుందో. ఇలా తీస్తా పైకి, ఇక్కడ నుంచి ఒక కుర్చీ కట్టి మళ్ళీ పైకి ఎలాడిద్దాము. వీటిని ఇట్లా టైట్గా లాగండి. ముందైతే ఒక దగ్గరికి 3 వేసేసుకుందాము. ఏమో చూస్తున్నా, ఇంతకుముందు ఎప్పుడైతే చేసినట్టు గుర్తు నాకు. ఇలాంటప్పుడు ఎవరైనా హెల్ప్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇదిగోండి ఇలా సెట్ చేశాను. దీనికి హోప్ఫుల్లీ బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. ఏదన్నా లూజ్ వస్తే దీన్ని కొంచెం పై తాడికి వేసి లాగా కట్టాలి. నా చేతుల్లో ఇవాళైతే అస్సలు ఎనర్జీ లేదు. ఐడియా అయితే ఇదండి, ఓకేనా. చక్క 4 వైపుల నుంచి ఏ మొక్కకు కావాలంటే ఆ మొక్కకి దీనికి ఆనిచ్చి సపోర్ట్ ఇచ్చుకోవడమే. ఇంకా ఊరేసే పని లేదు, దీనికి వేసేయటమే. ఇంకా ఒకటే ఊరి, 4టికి కలిపి ఒకటే ఊరి. అది నచ్చింది ఐడియా? కామెంట్ చేయండి. కొంచెం అసలు వీడియో చూసి వదిలేస్తున్నారు. కామెంట్ చేస్తే మీకు నచ్చిందో నచ్చలేదో, ఏదో ఉపయోగపడిందో పడలేదో తెలుస్తుంది. అది డన్, అదనమాట సంగతి. ఇంతలోనే వాడిపోయినాయండి ఈ వంగ మొక్కలు. అయితే ఇట్లా తీసామో లేదో చేతమ్మటే వాడిపోయినాయి అంట. అదేదో ఈ తొట్టు కోసమే మొలిసినాయి 4 మొక్కలు. మొక్క మీకు ఇప్పటికి చాలాసార్లు చూపించుంటాను కదా. అసలు ఎంత మంచి మొక్క అంటే మా మంచి మొక్కలాగా, మా మంచి పిల్లలాగా అంత మంచి మొక్క. కాయలు చూసారా ఇలా వస్తాయి అన్నమాట. అసలు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చే నిమ్మ మొక్క ఇది. ఓన్లీ కాయలే కాదండి, హ్యాపీనెస్ని కూడా ఇస్తుంది. ఎవ్రీ టైము ఇలా హార్వెస్ట్ చేస్తుంటే దీన్ని మించిన సంతోషం ఏముంటుంది చెప్పండి. ఇంకా ఉన్నాయి కాయలు ఇక్కడ, నేను దూరే ఖాళీ లేదు. కాకపోతే ఇగోండి ఇలా కదా. ఇట్లా పాలకూర ఇంత హెల్దీగా ఇంత మొత్తంలో చూసి చాలా రోజులైంది కదా. సో మొత్తానికి మనకి ఈ గ్రో బ్యాగ్లో వేసిన పాలకూర బాగా వచ్చిందండి. అయితే మధ్యలో పాలకూర వేసి అటు ఇటు మెంతికూర వేసాము. పాపం మెంతికూరని మటాష్ చేసింది పాలకూర. ఇప్పుడైతే ఇదంతా కోసేసుకుందామండి. అయితే ఇలా బాగా పెరిగిపోయింది కనుక ఈ పొడవుగా ఉన్నాయి ఏం చేస్తాము అనుకోకండి. వీటిల్ని కట్ చేసుకుని ఆలు కర్రీ చేసామనుకోండి, అందులోకి వేసుకుంటే బాగుంటుంది. అంటే పప్పుకూరలో కాడలు ఇష్టం ఉండదు అనుకుంటే కనుక, పాలక్ పన్నీర్ అలాంటివి చేసినప్పుడు మాత్రం ఈ కాడలు అంత బాగుండవు. అలాంటప్పుడు ఈ కాడల్ని మీరు చక్కగా అలా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం పండించింది ప్రతిదీ వాడుకుంటాం కదండి, ఏమి వేస్ట్ పోనివ్వం కదా. అట్లా ఇదంతా కోసుకుందాము జాగ్రత్తగా. ఎందుకు జాగ్రత్తగా అంటున్నానంటే మొత్తం ఇట్లా గజిబిజిగా వచ్చేసిందండి. కట్ చేసేసాను అనుకోండి, మళ్ళీ లాన్ ఉన్న బేబీ లీవ్స్ ఉంటాయి కదా, అవి కూడా కట్ అయిపోతాయి అన్నమాట. సో బేబీ లీవ్స్ని సేవ్ చేసుకుంటూ కొంచెం టైం పట్టిన నెమ్మదిగా కోస్తా. సో ఇదిగోండి మొత్తం హార్వెస్ట్ చేస్తాను. అయితే చిన్న ఆకులన్నీ ఉంచాను. మళ్ళీ కరెక్ట్గా వారం తిరిగే లోపల మళ్ళీ మనకి ఇంకోసారి కోసుకోవడానికి రెడీగా ఉంటుందండి. ఇక్కడ మన పెట్టిన సొర మొక్కలు ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే వీటికి కింద వైపు ఉన్న ఆకులన్నిటిని తీసేస్తానండి. ఇవి బాగా గుబురుగా వచ్చేస్తున్నాయి. కొత్తిమీర కాటికి కూడా డిస్టర్బెన్స్ అనమాట. ఈ ఆకులు ఏం అవసరం లేదు, జస్ట్ వాటికి ఫోటోసింథసిస్ జరగడానికి మాత్రమే ఆకులు కొన్ని ఉంటే సరిపోతాయి కనుక కింద వైపు అన్నీ తీసేస్తున్నానండి. ఇవన్నీ నేను చేసుకుంటాను నెమ్మదిగా పనులు.
ఇవాళ పని ఇదే. మీకు దయచేసి దీని గురించి ఎవరికన్నా తెలిస్తే, నాకు లేకపోతే నిద్ర పట్టదు ముందు దీని సంగతి ఏంటో చూసేదాకా. అంటే ఇప్పుడు దీన్ని దేనికి వాడాలో కూడా తెలియట్లేదు నాకు. ఇంకేం చేస్తాను, దీన్ని జాగ్రత్తగా ఎండబెట్టి పొడి చేసి, ఏదైనా మంచిదే కనుక తినొచ్చా తినకూడదా కూడా తెలియట్లేదు. చూస్తా నేను, ఎవరెవరైతే నాకు ఈ గింజలు ఇచ్చారో వాళ్ళని కనుక్కుంటా. గింజలు కాదు, దుంపలు. మీకు తెలిస్తే కనుక చెప్పండి. పిల్లలు కింద బాగా అల్లరి చేస్తారు, మీకు వినిపిస్తుందా? అది గొడవ ఉంది. ఇంకా సంజన చూడండి ఎట్లా అవుతుంది. అదనమాట వీడియో. ఇంకా మీకు వీడియో చూసి ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి అని కోరుకుంటూ మీ సునీత.